ఇకపోతే మన జిల్లా విషయానికి రావాలి. గత వారం అంతా కూడా మనం చూసాం. జిల్లా స్థాయిలో వైకాపా పార్టీ నాయకులు విస్తృత స్థాయి సమావేశాలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఏదో మోసం జరిగిపోయిందని, తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీని నెరవేర్చలేదని చెప్పి అబద్ధాలు మాట్లాడారు. అది మాట్లాడిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు కానీ, చిన్న శ్రీను గారు కానీ నియోజకవర్గాలు వెళ్ళి ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మీరు ఒక విషయం గుర్తిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఏమనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో ఇచ్చిందని అందుకోసం మాత్రమే మాకు ఓటేశారు అనుకుంటున్నారా? 5 సంవత్సరాల్లో మీరు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు కాబట్టి 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఇంటికి పంపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా నష్టపోయి విసుగు చెందారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయి కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపారు. సంవత్సరం తర్వాత అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ మేము ఎన్నికల మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో ఇంకా అమలు చేయలేదు, ప్రజల్ని మోసం చేశాం అని మాటలు మీరు ఆపండి. మిమ్మల్ని ప్రజలు ఇంట్లో ఎందుకు కూర్చోబెట్టారో మాకు తెలుసు, మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ప్రజల మధ్యలోకి వచ్చి మేము ఉన్నామని చూపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ మీద ఇటువంటి అభాండాలు వేయొద్దు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. మీరు ఖజానాన్ని కొల్లగొట్టేశారు. అయినా కానివ్వండి, వచ్చిన అనతి కాలంలోనే అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం మొదలు పెట్టాం. అన్ని సంక్షేమ పథకాల్లో ఇస్తూ ఉన్న సొమ్మును కూడా పెంచడం అనేది జరిగింది. ఇదంతా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో కూడుకున్న అంశాలు కాబట్టి అన్నీ కూడా దశల వారీగానే చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడున్న నాయకులు మోసాల గురించి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎవరిని మోసం చేసింది? వచ్చిన తర్వాత మేమందరం కూడా అభివృద్ధి మీదే ఫోకస్ చేస్తున్నాం. ప్రజలు ఏ రకంగా బాగుంటారో వాటి గురించే మేము ఎప్పుడు కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నాం. మరి మీ హయాంలో ఏం జరిగిందని చెప్పి ఇంకొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఈ జిల్లా విషయానికి వస్తే బొబ్బిలి గ్రోత్ సెంటర్లో 30 ఎకరాలు 10 లక్షలకి తీసుకున్నది ఎవరు? ఎకరా ఏపీఐఐసి 60 లక్షలకు ఇస్తూ ఉంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ 50% సబ్సిడీ మీద 30 లక్షలకు ఎకరా ఇస్తూ ఉంటే 10 లక్షలకి తీసుకున్న సంపన్నులు ఎవరు? రాష్ట్రం మొత్తం మీద కూడా టీచర్స్ బదిలీలు అక్రమంగా చేయడానికి 1600 మంది దగ్గర 5 లక్షల నుంచి 7 లక్షలు కలెక్ట్ చేసింది ఎవరు? ఆ రోజుల్లో 2021, 22, 23లో గవర్నమెంట్ స్కూలు పిల్లలకి ఇచ్చే బ్యాగులు అదనంగా 7.5 లక్షలు కొని ఒక్కొక్క బ్యాగ్ మీద 2,000 రూపాయలు వేసుకున్నాము అంటే 150 కోట్లు. ఆ 7.5 లక్షల బ్యాగులు ఎక్కడున్నాయి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రశ్నించాం. ఆ బ్యాగులు ఎక్కడున్నాయో ఇప్పటికీ తెలియదు. మరి ఆ 150 కోట్ల స్కామ్ చేసింది కూడా ఎవరు? ఇది విజయనగరం జిల్లా ప్రజానీకం అందరికీ కూడా మేము గతంలోనే తెలియజేసాం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరికీ కూడా ఈ విషయాలన్నీ అప్పుడు తెలియజేసాం. కాబట్టి మీరు వీటికి సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ మీద మట్టి వేయాలనుకుంటేనో, లేదంటే తెలుగుదేశం పార్టీ మీద ఏవేవో అభాండాలు వేయాలనుకుంటేనో మేము ఊరుకునేది లేదు. అభివృద్ధి ఎవరు చేశారో అందరికీ తెలుసు, కుంభకోణాలు ఎవరు చేశారో అందరికీ తెలుసు, అవినీతి ఎవరు చేశారో అందరికీ తెలుసు, అవినీతి ఎవరు చేయలేదో కూడా అందరికీ తెలుసు. కాబట్టి ప్రజల్లోకి మీరు వెళ్ళేటప్పుడు కొన్నైనా సత్యాలు మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.